ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో రైతులకు అండగా నిలిచిన వ్యక్తిగా నిలిచారు. సంగెం కాలన్ రైతుల సమస్యలపై ఆయన గరం వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారని, రైతులకు నష్టపరిహారం ఇవ్వకుంటే చిట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీనే మోయిస్తానని హామీ ఇచ్చారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఎదుట అడ్డంగా నిలబడి రైతుల కోసం పోరాడతారని స్పష్టం చేశారు. కొండ రాకతో గ్రామస్తుల్లో హర్షం పుట్టినట్లు, ఆయన రైతులకు ధైర్యం ఇచ్చిన నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడని తెలిపారు. అంతేకాక వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి రాజకీయాలకు పనికిరాని వ్యక్తి అంటూ కొండా విమర్శించారు. ఈ విషయాన్ని మీడియాతో తన మాటల్లో వెల్లడించారు. నిన్న మొన్న చర్చలైనాయి. అయితే ముఖ్యంగా నాయకుడైన అధ్యక్షుడున్న అందరు కలిసి ఒకటి చెప్తే పార్టీ కూడా అది వింటారు. మీ ఒత్తిడి ఆయన నా మనిషి, నేనే ఆయన తీసుకొచ్చిన. మరి ఎందుకు ఇట్లా మీ మనిషిగా నేనే ఆయన చెప్పిన, కానీ అది చట్టానికి విరుద్ధం. ఓ తప్పైంది. ఏంటంటే ఇన్నేళ్ళు పార్టీలు ఉండాలి, అట్లేదు ఉన్నాయి. సరే అయిందని అందరినీ పిలిచిన, ఈడో నాయకుడు ఆడో నాయకుడు వీళ్ళందరికీ చెప్పినా ఇప్పుడు అయిండు, మన బాధ్యత ఆయన బలంగా చేయాలి. అండ్ ఆయనకు చెప్పిన అందరినీ దగ్గర తీసుకున్నాను, అందరినీ దూరం చేసుకుంటాను. ఆయన బలిస్తున్నారా బలి చేస్తున్నారు సార్? ఆయన నిన్ను బలిస్తున్నానా, నేను నిన్ను బలి చేస్తున్నానా? నిన్ను బలిస్తున్నానా? మీ ఛానల్ ను బలి చేస్తున్నానా, బలిస్తున్నా? భాషలో సార్ నేను పత్రిక భాష అంటే మీరే, నేను కూడా పత్రిక భాషలో నేను పెట్టించిన అన్నారు కదా సార్. అవునా, నా మనిషి ఆయన రాజకీయాలకు సూట్ కాదు. అది చాలా సమాజ సేవ చేస్తుండే సార్. నేను 13 ఇవ్వరు తెలియదు, ఆయన 13 ఏళ్ళ సార్ నాకు తెలుసు సార్. మా ఫ్యామిలీ మేము చాలా హెల్ప్ చేసినాం. దేని కొరకు? ఆయన సమాజ సేవ చేస్తుండే ఓ మంచి డాక్టర్. అది అక్కడ సిటీలో ఉంటే మంచి కోట్లాది సంపాదించుకుంటుండే, అది విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి చేస్తుండే. ఇక్కడ అయినా కాదైనా మహబూబ్ నగర్ అయినా. అయితే మహబూబ్ నగర్ అయినా ఇక్కడ వచ్చి సమాజ సేవ చేస్తున్నందుకు భూమి ఇచ్చింది మా సిస్టర్. నేను ఎంతో అంత హెల్ప్ చేస్తున్నా. మా కజిన్ సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏడాదికి 10 లక్షలు 15 లక్షలు ఎంతో ఇస్తామండి. చాలా